హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అండి. మరి రాష్ట్రంలో టీఎస్పీఎస్సి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. చాలా రోజుల తర్వాత ఈ ఉద్యోగాలను విడుదల చేశారండి, కేవలము డిగ్రీ అర్హతతోనే. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. అంతకంటే ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్, బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి, ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలండి, ఓకేనా? డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అండి, ఇది జనరల్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ త్రూ ద ప్రోఫార్మా అప్లికేషన్ టు బీ మేడ్ అవైలబుల్ కమిషన్స్ వెబ్సైట్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. సో మరి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 17/8/2022, అంటే ఆగస్టు 17, ఈ నెల 17వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ సెప్టెంబర్ 6వ తారీఖు వరకు అయితే ఉంటుంది. హాల్ టికెట్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 7 days ప్రియర్ టు ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఉన్నటువంటి రోజు 7 days ప్రియర్, అంటే 7 రోజులకి ముందుగా మనము హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తము 53 పోస్టులు ఉన్నాయండి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 28, 25 లెక్కన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా? పే స్కేల్ వచ్చేసి 45,960 నుంచి 1,24,150 వరకు అయితే శాలరీ ఉంటుంది, ఓకేనా? కమ్యూనిటీ వైజ్, పిహెచ్ వైజ్ ఇలా మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉంటాయండి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ టైప్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ అండి. లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2022. డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, సిబిఆర్టీ అండి, ఓకే. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద కమిషన్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆఫ్లైన్, ఏదైనా కండక్ట్ చేయవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ది అబోవ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. నోట్: one time registration is not considered as an application for any post under any circumstances. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన మనం అప్లై చేసినట్లు కాదు అంటున్నారు. ద అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ ద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ ఇన్ ఓటీఆర్ ఆర్ ఫర్ రిసీవింగ్ ఓటీపీ ఆర్ ఎస్ఎంఎస్ ఫర్దర్ కమ్యూనికేషన్ అంటూ మనకు తెలియజేశారండి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి దీనికి చూద్దాం. కేవలం డిగ్రీ అండి, ఎందులోనైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది మనకి, అంతే, ఇంకా ఏమీ కూడా లేదు. మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, దట్స్ ఇట్, అంతే, ఇంకేం అవసరం లేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ద అప్లికేషన్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్వెస్టెడ్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ డిస్టెన్స్ ఆర్ ఎడ్యుకేషన్ మోడ్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి మనకి. అంటే ఏదైతే మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తామో అది కంపల్సరిగా రికగ్నైజ్డ్ అయి ఉండాలి అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఏంటి, ఏఐసిటి అప్రూవ్డ్ కానీ యూజీసీ అప్రూవ్డ్ కానీ కంపల్సరిగా ఉండాలి అని అర్థము, ఓకే, రైట్. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు. 18 నుంచి 44 సంవత్సరాలు. సో మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 44,
ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇక్కడ కల్పించడము జరిగింది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్, అంటే 320 రూపీస్తో మనకైతే కంప్లీట్ అయిపోతుందండి. ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఎగ్జంప్షన్ ఫీ. సో all employees of any government or central or state PSU corporate other government have to pay the ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ అంటూ మనకైతే క్లియర్గా తెలియచేయడం జరిగింది. అంటే 120 రూపీస్కి సంబంధించిందండి ఇది. నెక్స్ట్ వన్, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్లో అయితే సెంటర్స్ అయితే ఉంటాయి. హౌ టు అప్లై అనేది ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి మనము ఓటీపీఆర్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇవే అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో సిలబస్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుందండి. చూద్దాం ఒకసారి. చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 అండి, 2 ఉంటాయి. జనరల్ స్టడీస్ ఉంటుందండి కామన్గా 150 మార్కులకి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో సో పేపర్ 2 ఉంటుంది. మొత్తము 300 మార్కులకు గాను ఉండడం అయితే చూడవచ్చండి. ఓకే, పేపర్ 2కి 300 మార్కులు, పేపర్ 1కి 150 మార్కులు, మొత్తం 450 మార్కులు అయితే ఉంటాయి. బైలింగ్వెల్లో ఉంటుందండి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉండడం అయితే చూడవచ్చు. సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుందండి ఇందులో. ఓకే, సిలబస్ అంతా కూడా పేపర్ 1కి జనరల్ స్టడీస్ అన్నిటికున్నట్లుగానే ఉంటుంది. పేపర్ 2లో కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి. సో అన్నీ సేమ్ గ్రూప్ 4 లాగా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 4 పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్, సెక్రటేరియల్ ఎబిలిటీ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అండి. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ తెలియజేస్తూనే ఉంటానండి. సో మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.